ఏమంది వినగానే స్టోరీ? సో నరేషన్ మా ఇద్దరికి చెప్పారు డైరెక్టర్ గారు వచ్చినప్పుడు. 4.5 hour నరేషన్ అయింది. అండ్ మీకు తెలిసింది అమ్మని కన్విన్స్ చేయడం చాలా కష్టం అని అమ్మో తెలుసుగా. సో చాలా క్రిటికల్. అండ్ ఆవిడ అమ్మ డబ్బింగ్ అమ్మని కన్విన్స్ చేయడం కష్టం కాదు, అమ్మ ఆన్సర్ ఎస్ నో చెప్పదు. అవును చాలా చూస్తుంటే కాదు చూస్తూ ఉంటుంది, లేకపోతే ఫోన్లో మా కాన్వర్జేషన్, సారీ ఐమ్ డీవియేటింగ్ చెప్పక మానలేదు. ప్లీజ్ ప్లీజ్ సునీత మనం ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే లాంగ్ పాజ్ ఉంటుంది ఫస్ట్. యా చూద్దాం స్వప్న అంతే అంతే క్లోజ్. మేము మాట్లాడతాము. అవును అది షీ సో పాయిజ్డ్ అండ్ సెల్ఫ్ కంటైన్డ్ అండ్ ఆల్ దాట్. నిజంగా నిజంగా. సో తన్ని కన్విన్స్ చేయడమే పెద్ద టాస్క్. అండ్ మోర్ దెన్ సింగర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వడం వల్ల ఒక రకమైన యాక్ట్రెస్ ఆవిడలో ఉన్నారు. అయ్యో ఎందుకు లేరు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఏంటి, షీ వుడ్ హావ్ బీన్ అ వెరీ టాప్ హీరోయిన్ తను. ఇప్పుడు నాకు కొంచెం న్యాచురాలిటీ వస్తుందంటే ఇప్పుడు అఫ్ కోర్స్ నేను ట్రైన్ అయ్యాను తేజ్ గారి దగ్గర అండ్ స్టఫ్, బట్ ఎక్కడో బ్లడ్లో ఆవిడ నుంచి వచ్చింది నాకు కొంచెం యాక్టింగ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇట్స్ నాట్ కొంచెం ఏదో ఒక న్యాచురాలిటీ ఒకవేళ స్క్రీన్లో కనపడితే ఐ గివ్ క్రెడిట్ టు మై మదర్ ఓన్లీ. సో నరేషన్ విన్న తర్వాత షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. నచ్చింది, ఒక నేటివిటీ ఉంది, ఒక ఆథెంటిసిటీ ఉంది, ఒక అంటే మన దేశంలో జరిగిన స్టోరీయే చాలా మంది తెలియని స్టోరీ కాబట్టి చాలా ఇన్ఫర్మేటివ్ కూడా ఉండొచ్చు. సో స్టోరీ రెడీగా ఉంది, రాఘవేంద్రరావు గారు రెడీగా ఉన్నారు, అప్పుడు నిన్ను అడిగారా? సో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే నేను శేఖర్ గారు ఒక కాఫీ ప్లేస్లో కలుసుకున్నామండి ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా. కలుసుకున్న తర్వాత ఈ జస్ట్ లైన్ చెప్పారు అంతే, ఇది అనుకుంటున్నా ఒక విలేజ్ స్టోరీ, ఎయిడ్స్ గురించి ఒక స్టోరీ అని ఒక లైన్ చెప్పారు నాకు అంతే. ఎట్ దాట్ పాయింట్ నాకు రాఘవేంద్రరావు గారు ప్రొడ్యూసర్ అని తెలియదు, నేను సునీత గారు అబ్బాయి అని ఆయనకి తెలియదు. సో వీ జస్ట్ మెట్ ఓన్లీ స్టోరీతో కనెక్ట్ అయ్యాం మేము. అప్పుడు నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే నాకు యాక్చువల్లీ నచ్చింది స్టోరీ అండ్ ఆయనకి నేను నచ్చాను. రైట్. సో ఏ కనెక్షన్ లేకుండా నచ్చింది బేసిక్లీ. దట్స్ వేర్ వి న్యూ దట్ దిస్ ఇస్ గోయింగ్ టు వర్క్ అనేది. ఇంకా కో స్టార్స్ అందరూ చెప్పక్కర్లేదు, భరణి గారు ఉన్నారంటే. కానీ భాష ఏమైనా ప్రాబ్లం అయిందా ఆకాష్, అలవాటైనా తెలంగాణ? సో అలవాటు అంటే వినడం చాలా అలవాటు, సో నాకు గ్రాస్ప్ చేయడం ఎక్కువ టైం పట్టలేదు. బట్ ఇప్పుడు నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పను నేను స్లాంగ్లో మాట్లాడింది చాలా అథెంటిక్గా ఉందా లేదా అనేది, ఎందుకంటే అక్కడక్కడ అప్పుడప్పుడు దొరికిపోతాం 100%. ఇప్పుడు నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా ఆర్ సీన్స్ చేసేటప్పుడు కూడా కొన్నిసార్లు ఆంధ్ర భాష వచ్చింది, కానీ డైరెక్టర్ గారు అంత స్ట్రిక్ట్గా ఓకే ఇలాగే మాట్లాడాలని చెప్పలేదు, ఒక లెవరేజ్ ఇచ్చారు. సో ఐ హోప్ ఆడియన్స్ యాక్సెప్ట్ దట్. ఓ ఐఎమ్ షూర్ ట్రైలర్లో చూసినంత వరకు అయితే చాలా ఆథెంటిక్గా ఉంది. అంటే ఇట్ వెరీ కన్విన్సింగ్, ఆథెంటిక్ కాకంటే కూడా కన్విన్సింగ్గా ఉంది. ఈ క్యారెక్టర్ ఇలాగే ఉండుంటాడు అని చెప్పేసి.